ఇదే కదన్న సిటీ డెవలప్ అవ్వాలి, మన క్యాపిటల్ డెవలప్ అయితేనే మనకు అన్నీ వస్తాయి. కాకపోతే ఎక్కువ నా విగ్రహాలు ఈ ప్రతిష్టలు వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. కొంచెం ఊర్లలో పెట్టాలన్న. ఊర్లలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఊర్లలో ఏం సమస్యలు ఉన్నాయి? ఊర్లలో ఏం సమస్య చెప్పు, ఏ సమస్య లేదు చెప్పు. ఏ సమస్య లేదు చెప్పన్న. ప్రతి ఒక్క సమస్య ఉంది ఊర్లో. కొంచెం ఏదో కొంచెం అటు ఇటు కొంచెం పైసలున్న వాళ్ళు మాత్రం కొంచెం మంచిగా బతుకుతారు. మిగతా అంటే చాలా ఘోరంగా బతికే వాళ్ళు కూడా ఉన్నారు ఊర్లో. కనీసం రోజు కూలి చేసుకొని బతికే వాళ్ళు కూడా లేరు. కనీసం రోజుకో కూలికి పోతే 200-300 ఇచ్చే పరిస్థితి కూడా లేవు ఊర్లలో. ఇదేంది ఎవరు తప్పనట్లేను, కాకపోతే ఇవన్నీ కొంచెం పట్టించుకుంటే మంచిది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మీద 500 తగ్గించాడు కదా, అలాగే ఇప్పుడు 200 యూనిట్ల లోపు కరెంట్ ఫ్రీ. ఎందుకంటే ఊర్లలో 200 యూనిట్ల దాకా ఎవరు వాడరు. ఆ 200 యూనిట్ల వల్ల ఆ డబ్బులు మిగులుతున్నాయి. అలాగే ఇప్పుడు ఒక సిలిండర్ 1000 రూపాయలు పెట్టి కొంటే మళ్ళీ సిలిండర్ కొనుక్కుంటే 500 మళ్ళీ అకౌంట్లో పడిపోతున్నాయి. సిలిండర్ కొనుక్కుంటే 100 అకౌంట్లో పడుతున్నాయి అంటే ఇంకా కాలే కదా ఇక్కడ. ఇంకా అమల్లోకి వచ్చింది, ఇంకా సైడ్ అయితే రాలేదు మరి మా సైడ్. మరి అది అమలుకి వచ్చిందా అయితే నాకు కూడా తెలియదు. అదైతే ఇంకా రాలేదు. ఇంకా చాలా ఉన్నాయి కదా, ఒక గ్యాస్ అనే కాదు మహిళలకు ఇస్తా అన్నాడు. ఓన్లీ ఇప్పుడు బస్సు ఉచితం మాత్రమే, అది ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్గా నడుస్తుంది. మరి ఆ మిగతా మొత్తం అయితే చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. ఐటీ కంపెనీలు కేటీఆర్ అంటేనే ఐటీ కంపెనీలు, ఐటీ కంపెనీలు అంటేనే కేటీఆర్ అంటేనే ఐటీ కంపెనీలు అని అంటున్నారు. అలాగే ఐటీ కంపెనీలు హైదరాబాద్కి వస్తాయా? వస్తాయి అన్న, ఎందుకు లేవు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నా లేకున్నా ఐటీ కంపెనీలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు బేస్ అలా ఉంది కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్ ఒక క్యాపిటల్ అన్నప్పుడు మన దేశంలో వన్ ఆఫ్ ద మంచి సిటీ ఇది, కాబట్టి కంపల్సరీ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఒక కాంగ్రెస్ రాగానే ఆయన శ్రీధర్ బాబు ఆయన వచ్చిండు, శ్రీధర్ బాబు ఆయన రాగానే కంపెనీలు రావు, ఇదానికి తప్పు కదా ఇది. ఇప్పుడు ఆయన వచ్చినందుకు కంపెనీలు రాదు మనం ఎందుకు అనుకోవాలి? కంపల్సరీ వస్తాయి. అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ ఒక దక్షిణాది రాష్ట్రాలు అంటేనే ఒక డీకే శివకుమార్ మొత్తం చూసుకుంటాడు. అదే డీకే శివకుమార్ ఐటీ కంపెనీలు బెంగళూరు తీసుకోవద్దు అంటున్నాడు, నిజమే? డీకే శివకుమార్ ఏమన్నా దాని మీద మంచిగా ఐడియా లేదు కాబట్టి ఆయన ఐటీ కంపెనీలో డీకే శివకుమార్ బెంగళూరు అన్ని తీసుకోవద్దు. ఆయన ఉప ముఖ్యమంత్రి కదా, అక్కడ తీసుకెళ్తున్నా అంటే అక్కడ ఇక్కడ మొత్తం కాంగ్రెసే కదా అన్న. మరి చూడాలి, మనకి అంత ఐడియా లేదు ఐటీ గురించి. హైదరాబాద్ లాస్ అయిపోతుంది అంటారు ఐటీ కంపెనీల వల్ల? హైదరాబాద్ ఎందుకు లాస్ అవుతాన్న? హైదరాబాద్ ఏం లాస్ కాదన్న. ఇప్పటికే చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా కంపెనీలు వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు జనం చేసేదంటే ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మీద పడిపోయారు, అది చేస్తలేరు ఇది చేస్తలేరు, ఆ కాంగ్రెస్ వచ్చేసింది అనవసరమైన ట్రోల్ చేస్తారు. ఏమో చెప్పిన ఇంకా చాలా టైం ఉంది కదా వాళ్ళకి, ఇంకా చాలా టైం ఉంది, వాళ్ళు చేయాలి. నార్మల్ ఒక ఇల్లు నడుపుకుందాం అంటే మనకి ఎంతో టైం పడుతుంది, అలాంటిది ఒక రాష్ట్రం నడపాలి. వాళ్ళు చాలా రోజుల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చారు, వాళ్ళు అన్నీ తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇంగ్లీష్ మాట్లాడతలేరు అది ఇది అని చెప్పేసి అదొక ట్రోల్ చేస్తారు. దానికి ఆయన ఏదో చేయాలంటే ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఆయనకి ఎంత తెలివి లేకపోతే, ఆయనకి ఎంత టాలెంట్ లేకపోతే ఎక్కడో ఉన్న కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిండు. కంపల్సరీ చేయగలుగుతాడనా. కాకపోతే టైం ఇచ్చి చూడాలి జనం కూడా. ఇప్పుడు అనుకోకుండా ఇక్కడ గెలిచింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవబోతుందా? దేశంలో అయితే కష్టమన్నా. ఇప్పుడు చూసుకుంటే బీజేపీ బాగుంది. బీజేపీ మేబీ వచ్చే ఛాన్స్ ఉందన్న. బీజేపీ ఎక్కడ చూసినా బీజేపీ ఎదిగేది మెల్లగా ఎదుగుతున్నా, కానీ బీజేపీ కంపల్సరీ ఎదుగుతుంది. బీజేపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తే ఇక్కడ కాంగ్రెస్ కర్ణాటకలో వచ్చింది, అలాగే తెలంగాణలో వచ్చింది, అతని వల్ల రాదా? మరి మెయిన్గా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందంటే ఓ ఎగ్జాంపుల్ నేనే చెప్తా. నాకే ఒక ప్రాబ్లం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిందంటే ఒక కేసీఆర్ వల్ల కేటీఆర్ వల్ల కాదు, అది లోకల్ ఉన్న కొందరు లీడర్ల వల్ల, వాళ్ళకున్న వ్యతిరేకత వల్ల వీళ్ళు ఏం చేశారంటే మా ఎమ్మెల్యే పోతాడు కదా అక్కడ పైన కేసీఆర్ వస్తాడు కదా అన్న ఉద్దేశంతో, నాకు తెలిసిన నా చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి ఏమనుకున్నారు, మా ఊర్లో అయితే ఈడైతే మన ఎమ్మెల్యే రాడు, కాకపోతే మన కేసీఆర్ అయితే వస్తాడు కదా అని చెప్పేసి మా చుట్టుపక్కల అనుకుని ఓటేసి ఇట్లా కొందరు వ్యతిరేకత వల్ల సీట్లు పోయినాయి. ఓన్లీ ఎమ్మెల్యేల వల్లనే పోయింది మీద. కేసీఆర్ కావాలి సీఎం, కానీ మా ఎమ్మెల్యే మంచి వేయలేడు, ఓడిపోవాలని ఆయనకు ఓటు వేయలేరు. కానీ అందరు ఎమ్మెల్యేలు ఓడిపోవడం వల్ల కేసీఆర్ సీఎం కాలేడు అంటారు. అంతే. నాకు తెలిసి మా చుట్టుపక్కల నాకు తెలిసిన వాతావరణం అయితే నేను చెప్పింది. మరి బేడెట్ ఉందైతే నాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే కొందరు ఎమ్మెల్యే వల్ల, వాళ్ళకున్న వ్యతిరేకత వల్ల, వాళ్ళకి కొన్ని జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు అది మనసులో పెట్టుకొని ఇటు బెస్ట్ సీఎంఏ అంటారు. కేసీఆర్ బెస్ట్ సీఎంఏ, కానీ ఎమ్మెల్యేల వ్యతిరేకత వల్ల ఓడిపోయారు అంటారు. ఈ బెస్ట్ సీఎం అన్న చేసిన కాడికి చేసిండు, ఆయన కూడా కొంచెం మంచిగా చేసిండు. ఇంకోటి ఇట్లా కాంగ్రెస్కి వస్తే రేవంత్ రెడ్డి కూడా చేయడానికి మనం చెప్పలేం కదన్న. ఆయనకి టైం ఇవ్వలేదు, ఆయనకు వచ్చిందే రూమ్, ఆయన ఇంకా దానికి సరిగా ఆయన అన్నీ చూసుకొని ఆయన చేయాలి అని ఆయనకి టైం ఇవ్వకముందే ఆయన మీద పడిపోయి చేయట్లే ఆయన తప్పు కదా. చూద్దాం, ఆయనకి టైం ఇద్దాం, చేస్తుండొచ్చు.